ఈరోజు నెల్లూరులోని స్థానిక బార్ కాస్ సెంటర్ సమీపంలోని హోటల్లో స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యంలోని రాష్ట్ర నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 23వ తేదీన మాలల సింహగర్జన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అన్యాయం చేశారని తెలిపారు. రాజ్యాంగ సవరణ చేయకుండా వర్గీకరణ చేయటం అన్యాయమని, ఈ ప్రభుత్వం మాలలకు అన్యాయం చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని యమల సుదర్శనం జాతీయ అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు, అశోక్ బాబు, స్వర్ణ వెంకయ్య, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణ, వ్యతిరేకించండి క్రిమినల్ విధానాన్ని, వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత. హలో మాల, హలో మాల, హలో మాల. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మానవ ఐక్యత. వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణ, వ్యతిరేకించండి క్రిమినల్ విధానాన్ని. ఖబర్దార్ ఖబర్దార్ వర్గీకరణ వదులున్నారా, ఖబర్దార్ ఖబర్దార్ వర్గీకరణ వదులున్నారా. చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, చంద్రబాబు ప్రభుత్వాన్ని. మాలల పంతం, చంద్రబాబు అంతం, మాలల పంతం, మాలల పంతం. జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల, జై జై మాల. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. జై మాల, జై మాల, జై మాల. అందులో భాగంగానే తిరుపతిలో రాయలసీమ జిల్లాకు సంబంధించి మానవ సింహగర్జన ఏర్పాటు చేశాం. ఆ సింహగర్జన వేలాది లక్షల మందిగా పాల్గొని ఆ దయచేసి అందరూ కొంచెం చూడు, ప్రెస్ మీట్ జరుగుతుంది. దయచేసి ఎవరు మాట్లాడదు హాల్లో. ప్లీజ్ 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు సైలెంట్ గా ప్లీజ్. కంటిన్యూ అవుతుంది మీటింగ్. 2 నిమిషాలు ప్రెస్ మీట్ అయిపోద్ది, తర్వాత మీటింగ్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా? అందరికీ నమస్కారం. పత్రికా మిత్రులందరికీ నా పేరు స్వర్ణ వెంకయ్య. రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ని మరియు రాష్ట్ర జేఏసీ కన్వీనర్గా కూడా నేను పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లాలో ఏది కూడా నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభమైతే అది ప్రభంజనం అవుతుంది. మొట్టమొదటిసారి వర్గీకరణకు వ్యతిరేకంగా నిన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేదానికి శ్రీకారం చుడితే ఈరోజు నెల్లూరులో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క మాలల సభ పెట్టి దాన్ని వ్యతిరేకంగా మేము మాట్లాడటం అనేది ఇక్కడి నుంచే ప్రారంభం. కాబట్టి నెల్లూరు నుంచే ఏ ఉద్యమం, ఒక సారాయి ఉద్యమమైనా సక్సెస్సే, ఒక రాజకీయ ఉద్యమమైనా సక్సెస్సే, ఒక వర్గీకరణ ఉద్యమమైనా సక్సెస్ అవుతుంది. కాబట్టి మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా మాలందరూ కూడా వ్యతిరేకిస్తూ గతంలో 2004లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు పరచాలని చెప్పి గతంలో వచ్చినటువంటి అనేక కమిషన్లు కూడా పక్కన పెట్టి ఈరోజు రాజీవ్ మిశ్రా కమిషను, ఈయన చంద్రబాబు నాయుడు గారు జోబులో ఉన్నటువంటి రాజీవ్ మిశ్రా కమిషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక శాతం మాలలుంటే మాకు 7.5, అదేవిధంగా తక్కువగా ఉన్నటువంటి మాదిగ సోదరులకు వచ్చి 6.5 ఇవ్వడం జరిగింది. చాలా దుర్మార్గకరమైనటువంటి ఈ యొక్క నివేదికను మేము పూర్తిగా మాలలందరూ కూడా, మాల ఉద్యోగస్తులు, మాల నాయకులందరూ కూడా ఈ రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్నాం. దానిలో భాగంగానే ఈ నెల 23వ తేదీ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మాలల సింహ గర్జనతో ఈ యొక్క రాష్ట్రాన్ని
మాలలకు ఉన్నటువంటి సత్తా ఏందో చూపించి రాబోయే ఎన్నికల్లో మాలల సత్తా ఈ ప్రభుత్వానికి మేము చూపిస్తాం. అదేవిధంగా కేంద్రానికి కూడా మా కేక వినిపిస్తామని కూడా ఈ పత్రికాముఖంగా సెలవు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ దొడ్డిదారుల్లో సుప్రీంకోర్టు ప్రాంగణ మనవాళ్ళ చర్చల ద్వారా వాళ్ళు మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. దయచేసి ఇక్కడికి మేము పిలిచిన వెంటనే సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి ఎవరు కూడా అందరూ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే అందరూ ఫోర్త్ ఫ్లోర్ లో మొత్తం అందరికి మనకు భోజనాలు ఏర్పాటు చేస్తుంటాయి. ప్రతి ఒక్కరు భోజనం చేసుకొని ఇక్కడికి పోవాలి. బాబు రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని. ఈరోజు ఈ యొక్క నెల్లూరు నడిపట్టణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మాలల యొక్క ఆత్మఘోష సభ, అదేవిధంగా వచ్చేసి ఈ యొక్క పత్రికా ముఖంగా చెబుతా ఉన్నాం. ఆగస్టు 1వ తేదీన ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వర్గీకరణ చేయమన్నది ఏ విధంగా చేయమన్నదో కూడా కనీసం రాజకీయమైన అవగాహన లేకుండా ఈ యొక్క ప్రభుత్వమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాత్రి వర్గీకరణ తీర్మానాన్ని ఆర్ఆర్ మిశ్రా గారు ఇచ్చారు. దాన్ని మేము రాష్ట్ర కేబినెట్ ఆమోదిస్తున్నాం అంటూ చాలా సిగ్గుచేటు. ఈ యొక్క వర్గీకరణ మేము రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ అనటం లేదు, ఇది రాజకీయమైనటువంటి వర్గీకరణ అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. వాస్తవానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ యొక్క జాతీయ సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా జనాభా లెక్కలు తీసి ఏ జనాభా మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారో స్పష్టంగా తెలియజేయమన్నది. 2011లో జనాభా లెక్కలు తీశారు. 2024 ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి జనాభా లెక్కలు తీయాలి. జనాభా లెక్కలు తీయలేదు అంటే 2024 జనాభా లెక్కలు తీయలేదని 2011 లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే నువ్వు ఇప్పుడు కుక్క గరిస్తే పాము కాటు ముందేస్తావా? అంటే ఎక్స్పైర్ అయిన డేట్ది 2011లో ఎప్పుడో మెడిసిన్ ఉంటే నువ్వు ఇప్పుడు వేస్తే పని చేస్తాదా? తప్పనిసరిగా కూడా దీని మీద సుప్రీంకోర్టుకి పోతాం. మరి ముఖ్యంగా చెబుతా ఉన్నాం, ఎంపీరికల్ డేటా తీయమన్నది సుప్రీంకోర్టు. వాళ్ళ యొక్క ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాల్లో ఎవరైతే వెనకబడ్డారో వెనకబడ్డ వారిని గుర్తించి అనుభవపూర్వకంగా మీరు పరిశీలించి వాళ్ళ యొక్క వెనకబడతనానికి కారణాన్ని కనుక్కొని వారికి మాత్రమే రిజర్వేషన్ శాతాన్ని అమలు చేయమన్నారు. మీరు ఎప్పుడు పరిశీలించారు? ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కానీ ఎస్సీల మీద సమిష్టిగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అంటే జాతీయ ఎస్సీ కమిషన్ సంబంధం లేకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సభాముఖంగా అడుగుతున్నావు, నేను పెద్ద మాదిగను అవుతాను, నేను పెద్ద మాదిగను అవుతాను అంటున్నావు. అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాదిగలకు ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ రాష్ట్రంలో మాలలు లేరా, మాదిగలు లేరా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ లేరా? ఒక ఈ రాష్ట్రానికి పెద్దగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభ్యున్నతికి పాటుపడాల్సినటువంటి అత్యున్నత స్థాయిలో ఉండే ఒక ముఖ్యమంత్రి మాదిగలు ముఖ్యమంత్రి అవుతానని చెప్పి, అదేవిధంగా రాత్రి ఎంఎస్ రాజు గారు మాట్లాడుతూ ఉంటారు. ఒక ఎమ్మెల్యే రాజీవ్ రంజన్ మిశ్రా గారు మేమిచ్చినటువంటి రిపోర్ట్ మాత్రం ఇచ్చాడు కానీ మా యొక్క ఎమ్మెల్యేలు మా యొక్క గవర్నమెంట్ మా పార్టీ చెప్పిన మేనిఫెస్టోని రిజర్వేషన్ వర్గీకరణ తీర్పునిచ్చారని చెప్పడం చాలా సిగ్గుచేటు. దీన్ని మేము రేపు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాం. 2011 లెక్కల ప్రకారం ఈ రాష్ట్రం ఉమ్మడిగా కలిసి ఉంది ఆంధ్ర తెలంగాణ. ఏ విధంగా విడదీస్తారు మీరు? 2014లో రాష్ట్రం విడిపోయిన జూన్ 2వ తేదీన. అంటే మాదిగలో మాలలో సపరేట్గా మీరు లెక్కలు తీయలేదు. ఇప్పుడు ఆంధ్రాలో 90 లక్షల మంది మాలలు మేము ఉంటే మీరు 7.5% ఇచ్చారు. 35 లక్షల నుంచి 45 లక్షలు ఉన్న మాదిగలకు 6.5 లక్షలు ఇచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ కాదు, శాస్త్రీయబద్ధమైన వర్గీకరణ కాదు. ఇది రాజకీయ కుట్రలతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి మాలా మాదిగల మధ్య రాజ్యాధికారానికి ముందుకు పోకుండా దళితుల మధ్య తగాదాలు పెట్టి తమాషాలు చూసేటటువంటి వర్గీకరణే. ఇది తప్పనిసరిగా సుప్రీంకోర్టులో కొట్టేస్తారు. సెన్సస్ తీయకుండా నువ్వు ఎట్లా వర్గీకరణ చేస్తావు? ఎంపీరికల్ డేటా లేకుండా ఎట్లా వర్గీకరణ చేస్తావు? వెనకబడతనాన్ని గుర్తించకుండా నువ్వు ఎలా వర్గీకరణ చేస్తావు? దీన్ని రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం తప్పనిసరిగా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుంది. ఏడున్నటువంటి మాల సంఘాలు అన్నీ కలిసి ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టులో వేసి ఈ యొక్క ప్రభుత్వానికి ముట్టికాయ లేపిస్తామని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు తులిబిల్ అశోక్ బాబు, రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని.